పెందుర్తిలో గెలుపు జనసేన దాని మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థినని విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం మొగిలిపుర గ్రామంలో ఉన్న బండి మాంబ అమ్మవారిని గురువారం సాయంత్రం ఆయన దర్శించుకుని ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు కాపు వెలమ కులాలు అభ్యర్థుల మధ్య జరుగుతున్న పోటీ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతమే తమ ఉమ్మడి రాష్ట్ర నినాదమని తెలిపారు. టికెట్ ఎవరికి ఇచ్చినా వారిని గెలిపిస్తామని స్పష్టం చేశారు. బండిమాంబ అమ్మవారిని దర్శించటం ఆనవాయితీగా వస్తూ ఉంది. నిన్న మోటార్ సైకిల్ ర్యాలీలో ఆగటానికి వీలొక ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పి వెళ్ళటం, నా మిత్రులైన వీళ్ళందరూ కూడా నేను గుడికి రమ్మన్నప్పుడు రేపు వస్తాను, ఈరోజు ఇంతమందితో అవకాశం లేదని చెప్పి వీళ్ళ కోసం కానీ వీళ్ళకి ఇచ్చిన మాట కోసం కానీ ఈరోజు రావటం జరిగింది. మరి బండిమాంబ తల్లి ఈ ఊరిని కానీ ఈ ప్రాంత ప్రజలను కానీ మమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని, రాష్ట్రాన్ని ఈ ప్రాంతాన్ని ఆవిడ చల్లని దీవెనలతో ఈ కొత్త సంవత్సరం పెందుర్తి నియోజకవర్గం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలి అని చెప్పి మరి మమ్మల్ని కూడా రేపు పొద్దున్న మేము ఎక్కడి నుంచి పోటీ చేస్తే అమ్మవారి ఆశీస్సులు మాకు కూడా ఉండాలని చెప్పి కోరుకున్నాం. ముందుగా ఈ ప్రాంత అభివృద్ధి మా అనుకున్న ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా ముందు నుంచి కూడా రేపు జరగబోయే ఎలక్షన్లు త్యాగాలతో కూడిన ఎలక్షన్, ఈ రాష్ట్రాన్ని రక్షించుకునే ఎలక్షన్, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైఎస్ఆర్సీపీ రాకూడదనే ఎలక్షన్. అంతే తప్ప మాకు అభ్యర్థులు ఎవరైనప్పటికీ కూడా తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా వారి ఒప్పందం ఏమిటంటే ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. మరి నాయకులు అలా కలిసినప్పుడు మాలో అలాంటి అరమరికలు ఏమి ఉండవు. సీట్ ఎవరికి వచ్చినా మీరన్నట్టు అక్కడ ఎవరికి ఇచ్చారో ఆ సామాజిక వర్గానికి ఇవ్వాలి, ఈ సామాజిక వర్గం కాదు, వారసత్వాలు కాదు, జవసత్వాలు. ఈ నియోజకవర్గాన్ని బాగు చేసే ప్రక్రియ ఇదంతా పెద్దోళ్ళు తీసుకున్న నిర్ణయం. మా పెద్దలిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము శిరసావహిస్తాం. ఆ విధంగానే ముందుకు పోతాం. ఈ ఉమ్మడి అభ్యర్థి ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాం.